పుత్ర, కోర్టులో నాకెప్పుడు జయం కలగాలని ఆశీర్వదించు తండ్రి. తాతయ్య తాతయ్య, ఈవేళ మారుతికి అప్పాల మాల వేశావే? అవును బాబు, నిన్న కోర్టులో మారుతి దయవల్ల ఒక కేసు గెలిచాను, అందుకే అప్పాలమాల వేశాను. అయితే దేవుడికి లంచం ఇస్తున్నావు తాతయ్య? లంచం కాదు బాబు, మొక్కుబడి. దాని పేరే అది కాని తాతయ్య. మారుతి ఈ అప్పాలన్నీ తింటాడా? తింటాడని మన నమ్మకం మాత్రమే, కానీ దేవుని పేరుతో మనమే తింటాం బాబు. ఆ మారుతి నేను పిలిస్తే వస్తాడా? ఇన్నేళ్లుగా నేను పిలిస్తేనే రాలేదు, ఇప్పుడు నువ్వు పిలిస్తే మాత్రం వస్తాడా? ఏదో కేసు వచ్చినట్టుంది, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు జపం చేసుకో. మారుతి మారుతి, నీ పిలిస్తే నువ్వు రావా? ఈ అప్పాలు తినవా? రా మారుతి. మారుతి 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 మారుతి. రాజా, హాయ్, వచ్చేసావా మరి? ఏం కావాలి రాజా? నాకేం వద్దు, ఈ అప్పాలన్నీ నువ్వే తిని. ఓ సంతేగా, తింటాను చూడు. శ్రీరామ్. చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును మారుతి, ఇదేమిటి? ఇదా గద. గద ఎందుకు? గద ఎందుక? చూసావా నా బలాన్ని? ఎందుకు నవ్వుతున్నావు? నీటి మీద నడవడం పెద్ద గొప్ప, నేను నడవగలను. ఇదిగో రాజా, నాతో పంది వేయకు. పందెం కాదు, నేను నడుస్తాను, చూడు. నడు. చూసావా, ఇంత మాత్రానికి నీ చేతిలో ఒక గద, వెనకాల తోక, తలపైన కిరీటం. తెలివైన వాడివే రాజా. మీ తాతయ్య వస్తున్నాడు, నేను వస్తాను మరి. ఉండు మారుతి, మా తాతయ్య చూశాక వెళ్దుగానే. మీ తాతయ్య నన్ను చూసే సమయం ఇంకా రాలేదు బాబు. ఎందుకు మారుతి? మీ తాతయ్య నా దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించడం కోసమే నన్ను పూజిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఎప్పుడైతే నన్ను భక్తితో పూజిస్తాడో అప్పుడే అతనికి కనిపిస్తాను. వస్తాను రాజా. మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, సరేనా? సరే. శ్రీరామ్ శ్రీరామ్. ఇలా పోచుకోలి కబుర్లు చెప్తూ కూర్చోకపోతే ఒక వంటవాడిని చూడకూడదు. ఇదిగో, ఇవాళ సాయంకాలంలో వంటవాడిని తీసుకురాకపోతే గెరటి నీ చేతికిస్తాను. ఇవ్వండి ఇవ్వండి. జనం ఒక్కసారి నా చేతి వంట తిన్నారంటే వేసెక్టమీలు చూబెక్టమీలు అక్కర్లేదు, కుటుంబ నియంత్రణే. కబుర్లు గట్టిపెట్టి ఎవరినైనా వంటవాడిని తీసుకురావా? తీసుకొచ్చానండి. ఎవరిని తీసుకొచ్చినా గుమ్మ ముందే నిలబడి అమ్మ బాబోయ్ ఈ ఇల్లా అని పారిపోతున్నారు. మిమ్మల్ని చూసో నన్ను చూసో నాకు అర్థం కావడం లేదు. నన్ను చూసి మాత్రం కాదు, మిమ్మల్ని ఎవరో చూడలేండి. ఈ ఇంట్లో పని చేయాలంటే ఏ భీముడో ఆంజనేయుడో రావాలి. శ్రీరామ్ శ్రీరామ్. భుజం మీద గదేంటి? శ్రీరామ్. ఆహా, ఎవరు స్వామి మీరు? మీ దర్శన మాత్రం చేత నా చేతులు అప్రయత్నంగానే గాలిలో లేచిపోతున్నాయి. దండం పెట్టేస్తున్నాను. తమరికి వంటవాడు కావాలని విన్నాను, గాల్లో తేలుతూ వచ్చాను. నువ్వు వంటవాడివే? గరిట చూస్తే గదలా పట్టుకున్నావు. నీ సొంత ఊరు హనుమాన్ జంక్షన్ బాబు? అది మందేలండి. పొన్నూరులో పెద్దిల్లుంది, సుచీంద్రంలో చెందిల్లుంది, షోలింగర్లో మేడుంది, హనుమాన్ జంక్షన్ లో హాలుంది. అన్ని ఊళ్ళు నీవే అంటున్నావు, ఇండియా నీ కేర పెట్టసా? నువ్వు ఉండవయ్యా, మాటలతో పెద్దగొట్టి పంపించేకు. నీ పేరేమిటయ్యా? నాకెన్ని పేర్లున్నాయో నాకే తెలియదండి, బోల్డ్ అన్ని పేర్లున్నాయండి. నువ్వేం దేవుడివి కాదు, సహస్రనామాలు ఉంటానికి. నువ్వు కుక్కువి అంటే వంటవాడివి. వంట పనైనా మరే పనైనా వచ్చా? వచ్చా? మన కథ మీకు తెలియదు, మనదో పెద్ద రామాయణమే. పనేదైనా చెప్పండి, చూసి రమ్మంటే కాల్చొస్తా. సర్లేవయ్యా, నీకు జీతం ఎంత కావాలో చెప్పు. జీతం మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, కానీ నేను పని చెయ్యాలంటే 2 షరతులు.
ప్రొద్దున్న సాయంత్రం 2 కట్టల తమలపాకులు ఇవ్వాలి. వారానికి ఒక్కసారి నా కడుపు పట్టినన్ని నేతి అప్పాలు పెట్టాలి. గడిగిడికి సెలవు అడగకుండా ఉంటేనే పనిస్తాను. అదేమిటమ్మా, సెలవు లేకుండా పనిచేయడానికి ఇదేమన్నా పోలీసు ఉద్యోగమా? ప్రతి మంగళవారం నాకు సెలవు కావాల్సిందే. అదేమిటయ్యా బాబు, కోరుకోరి మంగళవారం కోరుకున్నావేమిటి? ఆ రోజు నన్ను చూడటానికి మా ఇంటికి చాందొస్తారు. రా మారుతి, రా మారుతి, మారుతి, మారుతి. రాజా వచ్చావా మారుతి? అందరూ నన్ను అనాథం అంటున్నారు. నిజంగా నాకు అమ్మా నాన్న లేరా మారుతి? లేదు రాజా, నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఏడవక రాజా. నిన్ను తీసుకెళ్లి నీ చేత దుర్మార్గుల భృతం పట్టించే సమొచ్చింది. నేను ఇప్పుడు అక్కడే వంటవాడిగా పనిచేస్తున్నాను. ఎలా? ఈ రూపంలోనా? కాదు, మరో రూపంలో. ఇప్పుడే చూపిస్తాగా. సరే. శ్రీరామ్. ఈ రూపం కూడా బాగానే ఉంది. ఇక నే వెళ్ళిరానా రాజా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారమ్మా? బాగున్నాం, కూర్చోండి. ఎందుకు రమ్మని ఫోన్ చేశారు? ఏం లేదు, ఈ ఆస్తంతా అమ్మేసి వ్యాపారం చేద్దామని. నీ పేరే కాదు, నీ జాతకం కూడా తెలుసు. అది సరే, నువ్వు రాంబాబు కొడుకు అంటే నమ్మడం ఎలాగా? నమ్మటానికి ఏం చేయమంటావు కనకారా? నీ పేరు కరెక్ట్ గా చెప్పేశాడు. ఈ ఇంటికి వారసుడే. వారసుండడానికి మా పేర్లు చెప్తే చాలా? మరి ఎవరి పేరు చెప్పమంటావు కనకారా? మీ అమ్మా నాన్నల పేర్లు ఏమిటో చెప్పగలవా? మా అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు రాంబాబు. చాలా లేక? అక్కో, ఎంత తెలుసునో తెలుసుకోవడం మనకు చాలా అవసరం. అరే రే రే బుజ్జి చీచి. భలే కుర్రాడు లాయర్ గారు. ఈ బంగ్లా చూశాక ఇక్కడ ఉండాలని ఆశ పుట్టింది కాబోలు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. పోనీ 4 రోజులు ఇక్కడే ఉండేవండి. వీల్లేదు, మా రాజా అలాంటి వాడు కాదు. పదరాజా. నువ్వు వెళ్ళరా తాతయ్య, నీకు క్షేమంగా ఉంటాను, నాకేం భయం లేదు. బాబుకి నేను తోడుంటాను, మీరు వెళ్ళిరండి. సరే రాజా, నేను వెళ్ళొస్తాను. చెప్పరా కుర్ర కుంక, రాంబాబుకు నువ్వు కొడుకువా? నిజం చెప్పకపోయావో నిన్నేం చేస్తానో చూడు. ఏమైందిరా? నీ చెయ్యి ఏమైందిరా? తమ్ముడు! తమ్ముడు! అయ్యో, తమ్ముడు! రామ 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 సీతారామ. రాజా, ఇలా రా, ఇలా రా, ఇలా రా. రామ రామ అవును, రామ సీత. ఈ ఇంట్లో అందరి పేర్లు చెప్పావే, మరి నేనెవరో చెప్పగలవా? ఓ చెప్పగలనే. ఏది చెప్పు చూద్దాం. నోరు వైలేని జీవం, బద్ధకం బ్రహ్మాజీరావు, దుర్గమ్మ గారి సోంబేరి మొగుడు శివయ్య తాత. ఆ, దుర్గమ్మ. చాలా కరెక్ట్. నా గురించి కరెక్ట్ గా చెప్పావు రాజా, సందేహం లేదు. నువ్వు మా రాంబాబు కొడుకువే. అవును, నా పేరు దుర్గమ్మ గారి సోంబేరి మొగుడే. అలా అంటున్నారని తెలుసు కూడా ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు? పాపాలు కళ్ళపడకూడదని కళ్ళు మూసుకుంటున్నాను, కానీ మనసును మాత్రం చంపుకోలేక మదన పడుతూనే ఉన్నాను. ఏమైతేనే, ఏ దేవుడి దైవల్లో నువ్వు ఈ ఇంటికి వచ్చి చేరావు, అంతే చాలు. నన్ను ఈ ఇంటికి చేర్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఆ చేతిలో చెయ్యేసి చెప్పినావు, చెప్పుకున్న ఊసులు చెరిగిపోరాదని, చేసుకున్న భాషలు మరిచిపోరాదని. నే మాట్లాడుతుంటే మధ్యలో నీ పాటలు ఉంటాయా బాబు, నువ్వు ఊరుకో. రాజా, ఎవరు నిన్ను రక్షించింది? ఆ మారుతి నన్ను రక్షించాడు. అతను ఎప్పుడు నా వెంటే ఉంటాడు. అవును రాజా, నేనెప్పుడు నీ వెంటే ఉంటాను. ఆ? ఇదిగో, మారుతి అంటే సంజీవ పర్వతాన్ని అవలీలగా ఎత్తినవాడు, అంతేగాని నీలాగా అన్నం ఊడిగా వచ్చేవాడు కాదు. అక్కడికి నువ్వు మారుతి ఒకటే రెండు గొప్పలు చెప్పుకోకు. నేను మారుతి ఒక్కటే. అది తెలుసుకున్న వాడి జీవితం ధన్యం, తెలుసుకోలేని వాడి బ్రతుకు వ్యర్థం. రామ్ 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 సీతారాం రామ్ రామ్. రామదాసు మాటల్లో ఏదో పరమార్థం ఉన్నట్టుంది, అదే నాకు అర్థం కావట్లేదు. ఏమైతేనే, ఇన్నాళ్ళకి ఇంటికో మగాడొచ్చాడు.